హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకు మాత్రం చాలా బాగా నచ్చుతుంది. మొక్కలు పెంచే వాళ్ళకి కొత్త వాళ్ళు మన వీడియోని చూస్తే మాత్రం మన ఛానల్ మొత్తం చెక్ చేసి మీకు నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు గార్డెనింగ్ ఇలాంటి పక్షులు ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని అనేది షేర్ చేయండి. ఇప్పటి వరకు మనము అనేక రకాల మొక్కలు, పండ్లు, కూరగాయలు ఇలా రకరకాలుగా పువ్వులు వెరైటీస్ ఉన్నాయి చూసాము. అయితే ఇప్పుడు లీఫీ మొక్కలు అంటే ఒట్టి ఆకులు మాత్రమే ఉండే రకరకాల మొక్కల్ని చూద్దాము. ఎప్పుడు అవే కదా. ఇప్పుడు చూడండి, నేను చూపించే ప్రతి మొక్క పేరు ఎవరెవరికి తెలుసో వారందరూ కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నా, నాకు ఈ మొక్కల పేర్లు అసలు మనీ ప్లాంట్ తప్ప నాకు ఏ ప్లాంట్ పేరు తెలియదు అనమాట. చూడండి ఎన్ని రకాల ఆకులు. నేను గార్డెనింగ్ చేసే వాళ్ళే చాలామంది చూశాను. ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఉన్నవే చూస్తూ ఉంటాను. ఇలా ఆకులున్న మొక్కలు పెంచడం చాలా తక్కువ అండి. ఎవరైనా మొక్కలు పెంచుతున్నారంటే వాళ్ళకి పువ్వులు కానీ, పళ్ళు కానీ, కూరగాయలు కానీ రావాలనే పెంచుతారు కదా. ఇవి మాత్రం నేను చూపించేవి మొత్తము ఆకులండి. ఎటువంటి పువ్వులు కానీ కాయలు కానీ ఉండవు అన్నమాట. అలాంటి ఒక గార్డెన్ అనమాట. ఇది చిన్న గార్డెన్. ఇది మా అత్తయ్య గారు పెంచుతారు. ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఆకులు ఉన్నాయంటే ఆకుల మొక్కలు అన్నీ ఉన్నాయి అన్నమాట. కానీ చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. టీవీ ఇది వాడరు అనమాట. ఆ టీవీని ఎందుకు వేస్ట్ చేయడం అని అది బయట పెట్టి దాని మీద కూడా మొక్కలు పెట్టేశారు. ప్రతిదీ ఏ ఒక్క చిన్న వస్తువు వేస్ట్ చేయరనమాట. గ్లాసులు, జార్లు, ఇంకా ఏవైనా పాడేసే ఐటెం ఉంటే దాంట్లో ఆఖరికి బాటిల్స్ కూడా అలా మనీ ప్లాంట్ కానీ ఇలాంటి లీఫీ మొక్కలు నెమ్మదిగా కూర్చొని ఒక్కొక్కటి కట్ చేసి అలా పెడతా ఉంటారనమాట. అవి వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కరు చేతితత్వం అండి. ఒక్కొక్కరు ఏ మొక్క పెట్టినా అది బతికేస్తుంది. కొంతమంది పెట్టినవి బతకవన్నమాట. చూడండి, ఎక్వేరియం వాడకపోతే దాంట్లో కూడా బాటిల్స్ వేసి ఇవి పచ్చళ్ళు పెట్టుకునే జార్లు గాజువి అవి పాడేయకుండా వాటిలో పెట్టారు. అవి మట్టి కుండీలు. ఇలా ప్రతిదీ ఏది వేస్ట్ చేయకుండా అందులో ప్రతి దాంట్లో మొక్కలు పెట్టారు. ఇది చూడండి మర్మంలాగా ఉంది కానీ కాదు. అలా ఏదైనా సరే. ఇదేమో ప్లాస్టిక్ డబ్బా, బిర్యానీ బాక్స్ ఉంటుంది కదా అది. ఇవేమో మనం ఇంట్లో వేసుకునే ప్లాస్టిక్ డబ్బాలు అనమాట. ఇలా ఏదైనా పగిలిపోయినా వేస్ట్ చేయకుండా దాంట్లోనే మళ్ళీ మొక్కలు కొమ్మలు అనేవి కట్ చేసి పెడతా ఉంటారు. అవి మళ్ళీ చిగురిచ్చి అది ఒక మంచి మొక్కలాగా అవుతుందన్నమాట. ఇలా అన్నీ ఎక్కువ గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఎవరైనా ఏం ఊహించుకుంటారు, పళ్ళు కూరగాయలు రావాలని. కానీ ఇలా పెట్టడం చాలా తక్కువ కదండి. చూసారా, ఇది ఏంటనుకుంటున్నారు? హనీ బాటిల్ అంటే తేనె బాటిల్. అది కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ అందులో మనీ ప్లాంట్ ఆకులు కట్ చేసి, ఈ మనీ ప్లాంట్ ఆకుల్లో కూడా 3-4 వెరైటీస్ ఉన్నాయండి. ఒకే రకం కాకుండా కనకంబరాలు, ఇది పాములు అవి రాకుండా పెడతారు కదా ఆ మొక్క అనమాట. ఇవన్నీ కూడా ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఇలా వెరైటీగా కనిపిస్తే చాలు. ఇది మనీ ప్లాంటే. ఇది ఒక రకమైన ఆకు అనమాట. ఇది పైన ఎల్లోగా వచ్చింది. మనం జనరల్గా ఏమనుకుంటామంటే ఎండకు పెడితే ఆకులు మారిపోతాయి అనుకుంటాం. కానీ కాదండి. మనీ ప్లాంట్లో కూడా 5-6 రకాల వరకు వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇలా చాలా తక్కువ టేస్ట్, అంటే ఈ టేస్ట్ నచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరైనా పెంచితే అందంగా పువ్వులు బుయ్యాలనో లేకపోతే అలా అనుకుంటారు. కానీ ఈ టేస్ట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కానీ చాలా అందంగా ఉంది. ఇల్లంతా మనం అడుగు పెట్టి చూస్తే చాలు పచ్చగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. సాయంత్రం అయితే చాలు ఆ మొక్కల దగ్గర కూర్చుంటే హాయిగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటాయండి. మొక్కలు చూడడం ఈజీ కానీ పెంచడం చాలా కష్టం. ఇది చూడండి, తమలపాకు ఒక కర్ర పాతి దానికి మన బియ్యం సంచి ఉంటుంది కదా అది మొత్తం చుట్టేసి దానికి తమలపాకు పాకిచ్చారనమాట తీగని. అలా ఏది వేస్ట్ చేయరనమాట. అది ప్రతిదీ ఉపయోగించి అలా మొక్కలు పెడతారు. కానీ ఎంత పచ్చగా ఎంత బాగుంటాయో అండి. ఇల్లు మాత్రం మొక్కలు పెంచడం కష్టమే కానీ చూస్తే మాత్రం చాలా బాగుంటాయి. పువ్వుల చెట్లు చాలా తక్కువ ఉండేవి కానీ ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. చూడండి, ఇది కూడా ఒక వెరైటీ ఆకు. అన్నీ ఆకుల చెట్లేనండి. మొక్కలు అన్నీ ఇవే మొక్కలు. నేను ఇదే ఫస్ట్ టైము ఇలా మొత్తము చూడడము. మీకు ఎవరికైనా తెలిస్తే వీటి పేర్లు కామెంట్ చేయండి. ఏ మొక్కని ఏమంటారో. అలాగే మీరు కూడా పెంచితే చెప్పండి. మీరు ఏ టైప్ ఆఫ్ గార్డెనింగ్ చేస్తారో. నేను కూడా పెంచుకుంటా అండి చిన్న చిన్నగా ఏదో కుండీలో.
ఇప్పుడు అందరికీ ఇది ఒక మంచిగా అలవాటైపోయిందండి. ఎవరికి ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో మొక్కలు పెంచుకోవడం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఏ చిన్నది చూసినా దాంట్లో మొక్కలు పెట్టాలనిపిస్తుంది. చూడండి ఎన్ని మొక్కలు, ఎంత మనీ ప్లాంట్ ఎంత పచ్చగా చక్కగా పాకేసింది అనమాట. ఇది చాలా అందంగా ఉంది. ఇది కూడా ఇందులో మన ఫోన్లో చూసిన కన్నా డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటాయండి ఇవి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి.